నేడు సమాజహితం కోసం పాటుపడే మహనీయులు బహు అరుదు. అలాంటి అరుదైన మహనీయులలో డాక్టర్ రామచంద్ర కూడా అగ్రభాగాన నిలుస్తారు. తన పూర్తి జీవితకాలాన్ని మానవ సేవ కోసమే వినియోగించిన మానవీయమూర్తి డాక్టర్ రామచంద్ర. లోక కళ్యాణం కోసం, ఆరోగ్యకరమైన సమాజం కోసం తన జీవితకాలాన్ని వెచ్చించిన డాక్టర్ రామచంద్ర సమాజ శ్రేయస్సే లక్ష్యంగా వేలాది మంది రోగులకు ప్రకృతి వైద్యం ద్వారా స్వస్థత చేకూరుస్తున్న అపర చరకుడిగా పేరుగాంచారు. న్యాచురోపతి డాక్టర్గా 1999లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో సిద్ధార్థ యోగ విద్యాలయం పేరిట ప్రకృతి ఆశ్రమాన్ని స్థాపించి తన భార్యతో కలిసి లక్షలాది మంది రోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న నిస్వార్థ సేవకుడాయన. తన 24 సంవత్సరాల అవిశ్రాంత సేవలో డయాబెటిస్, థైరాయిడ్, క్యాన్సర్, కాలేయం, కిడ్నీ, బీపీ, శ్వాసకోశ, చర్మం, కార్డియాలజీతో పాటు గైనిక్ సమస్యలతో బాధపడుతున్న రోగులెందరికో సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించిన మహామనిషి ఆయన. ఆహార నియమాలననుసరించి ఉచితంగా ప్రకృతి వైద్యం చేస్తున్న ఆయన తన అపూర్వమైన అనుభవంతో ఎందరికో ప్రాణదానాన్ని ప్రసాదించిన భగవత్ స్వరూపులు. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక యోగా కేంద్రాలను ఏర్పాటు చేసి యోగా ఒలింపియాడ్స్ మరియు యోగా పోటీలను కూడా నిర్వహించడమే కాకుండా ఔషధరహిత జీవనశైలిపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి అనేక ఆరోగ్య సదస్సులను నిర్వహిస్తున్నారు. అలాగే వారానికి 3 రోజుల పాటు తన ఆశ్రమంలో రోగులకు ఉచిత సేవలందిస్తున్న ఆయన ఆశ్రమానికి వచ్చే రోగులకు ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించడం ఆయన నిస్వార్థ సేవలకు నిదర్శనం. సమాజంలోని వారంతా ఔషధరహిత జీవితాన్ని గడపాలన్నదే తన కోరికగా భావిస్తున్న రామచంద్ర గారు న్యాచురోపతి జీవిత విధానాన్ని వాడవాడలకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తున్న ఆయన సేవలు అందరికీ ఆదర్శనీయం. ఇలా సమాజ హితాన్ని కాంక్షించి తన జీవితాన్ని మానవ సేవకే అంకితం చేసిన నిస్వార్థ సేవకుడు డాక్టర్ రామచంద్ర గారిని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, పిఎస్ఎస్ మూవ్మెంట్, ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తరపున సాదర స్వాగతం పలుకుతున్నాం.